మంగళగిరి బైపాస్ రోడ్లోని ఆంధ్ర రాష్ట్ర సమితి రాష్ట్ర కార్యాలయంలో ఏఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం జరిగింది. పార్టీ అధ్యక్షులు జంజనం కోటేశ్వరరావును నాయకులు కార్యకర్తలు శాలువాలతో సత్కరించారు. కేక్ కట్ చేసి స్వీట్లు పంచిన అనంతరం జేకేఆర్ మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు సమాన హక్కులే ఏఆర్ఎస్ పార్టీ ప్రధాన లక్ష్యమని అన్నారు. నూతన రాజకీయ మార్పుకు ఏఆర్ఎస్ పార్టీని ప్రత్యామ్నాయమని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఆంధ్ర రాష్ట్ర సమితి పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రజలందరికీ, కూటమి ప్రభుత్వానికి, అలాగే మిత్రపక్ష పార్టీలందరికీ, మీడియా మిత్రులందరికీ, పేరు పేరున రాజధాని రైతులకి అందరికీ పార్టీ ఆవిర్భావ 3వ సంవత్సరం సందర్భంగా ధన్యవాదాలు. అయితే మేము పార్టీ స్థాపించటం ముఖ్య కారణాలు బడుగు బలహీన వర్గాలు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు కూడా దఫల వారీగా సీఎం పదవి చేయాలి అని మన పార్టీ నినాదంతో ముందుకు వస్తున్నాం. మన పార్టీ మేనిఫెస్టో సిద్ధాంతం కూడా అదే. ఎప్పుడు 1-2 కుటుంబాలు, 1-2 వ్యక్తులు రాష్ట్రాన్ని పరిపాలన చేసే విధానం ఉంటే వేల కోట్లు లక్షల కోట్లు గడించుకుంటూ కక్షలు పెంచుకొని రెడ్ బుక్ అని అనేక విధానాలతో ఈ రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసుకుంటూ ముందుకెళ్తా ఉన్నారు. ప్రజలు మనం ఈ రాష్ట్రంలో ఉన్నామా, ఎక్కడున్నామా అనే ఈ విధానంలో భయపడిపోతూ ఉన్నారు ప్రజలు. అందుకనే ఈ విధంగా మనం ఓట్లు వేయటం వల్లనే కదా వాళ్ళకి డబ్బులు ఎక్కువైపోయి ప్రజాధనం సంవత్సరానికి పరోక్షంగా 4 లక్షల కోట్లు, ప్రత్యక్షంగా కనీసం 5-6 లక్షల కోట్లు ఈ విధంగా ఆదాయాలు ఉంటే ఇవన్నీ ప్రజలకు ఒక 3-4 లక్షల కోట్లు చూపించుకోవడం, మిగతా అన్నీ దుర్వినియోగం చేసుకుంటా ఆ డబ్బులు ఎక్కువైపోయి 100 కోట్లు పెట్టి పుట్టినరోజులు చేసుకుంటా విదేశాలు పోయి వేల కోట్లు ఈ రాష్ట్రంలో ఒక్కొక్క ఊరికి 1 కోటి రూపాయలు పంపించుకుంటా 13,000 గ్రామాలకు 13,000 కోట్లు పంపించుకుంటా ఈ ప్రజాధనం మొత్తం కూడా దుర్వినియోగం చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి 5 కోట్ల మంది ప్రజలు అవకాశం ఇస్తున్నారు కదా, అందుకని వాళ్ళకి ఏం అర్థం కావట్లా. పుట్టినరోజులకు 1000 కోట్లు ఖర్చు. అలాగే వాస్తవం ఏంటంటే ప్రజలు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. 2019లో ఒక్క ఛాన్స్ అని జగన్ అన్న అడిగాడు, ఇచ్చారు. 2024లో ఆఖరి ఛాన్స్ అన్నాడు బాబు, ఇచ్చారు సీఎం చంద్రబాబు నాయుడు గారికి, కూటమి ప్రభుత్వానికి. ఈసారి కొత్త పార్టీకి, కోటేశ్వరరావు పార్టీ ఏఆర్ఎస్ పార్టీకి అవకాశం ఇవ్వండి. ఈ 5 కోట్ల మంది ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా ప్రతి కుటుంబం 10 కోట్ల ఆస్తి పనులు చేస్తారని చెప్పి నేను చెప్తున్నా. మన మేనిఫెస్టోలో కూడా మొత్తం విధి విధానాలు జడ్జ్ చేయడం జరిగింది. ఈ దీంట్లో ఉన్న విధంగా చేసి తీరుతాం. ఎందుకంటే గతంలో కూడా చెప్పారు 2000 వీళ్ళందరూ 5 కోట్ల మంది ప్రజలు లేబర్ అంట. ఈ లేబర్కి ఏముంది, 2000 పడేస్తే ఓటేస్తారు మా పార్టీకి అని కొందరు అన్నారు. కొందరు కూటమి ప్రభుత్వం వాళ్ళు ఈ లేబర్కి ఏముంది, 10 రోజులు 10 కోట్ల మందు పడేస్తే వాళ్ళ మొఖాన్ని ఓట్లు వేస్తారన్నారు. నాకు కడుపు రగిలిపోయి గుండె బాధేసి ఎందుకు ఇలా అంటున్నారు అని అందుకనే మద్యం కూడా ఫ్రీ పెట్టా. 10 కోట్లకి 10 రోజులకు ముందే ఓటేసిన అవసరంలా 365 రోజులు 5 సంవత్సరాల బారుకి మద్యం ఫ్రీ. అలాగే ప్రతి కుటుంబానికి 10,000 రూపాయలు మేము పంపిస్తాం ప్రతి నెల కూడా మన పార్టీ అధికారంలోకి వస్తే. ప్రతిరోజు 5 సంవత్సరాల బారుకి మద్యం ఫ్రీ, ప్రతి నెల ప్రతి కుటుంబానికి 10,000 రూపాయలు ఇస్తాం మనం మేనిఫెస్టోలో. ఇంకా అది కూడా జడ్జ్ చేస్తాం. అలాగే దీనిలో మేనిఫెస్టోలో ఉండే మీరు చదువుకోండి, ఆలోచన చేయండి. అధికార పార్టీ వాళ్ళు, ప్రధాన ప్రతిపక్ష పార్టీల వాళ్ళు, లక్షల కోట్లు గడించిన వాళ్ళు
ఓటుకు 5,000 10,000 ఇచ్చినా సరే ఓటు వేయొద్దు. ఈ ఏఆర్ఎస్ పార్టీ, ఈ ఆంధ్ర రాష్ట్ర సమితి పార్టీకి ఓటు వేయండి. ప్రతి కుటుంబం ఈ మన మేనిఫెస్టోలో ఉన్న విధంగా 10 కోట్ల రూపాయల ఆస్తి పనులు చేద్దాం. ప్రతి కుటుంబం కూడా ఏ విధంగా చేయొచ్చో కూడా మనం మేనిఫెస్టోలో రాసాం. శ్రీగంధం ఎర్రచందనం మొక్కలు ఇలా రాస్తే ఈ విధంగా వెళ్ళొచ్చు అని. నేను నా కోసం కాదు పార్టీ స్థాపించింది, మీకోసం. నేను కోట్లు గడించాల్సిన అవసరంలా. మీరు ఆనందంగా ఉంటే మీ ఆనందమే నాకు లక్షల కోట్ల ఆస్తి. నా కోసం కదా, మీకోసం, మీ బిడ్డల కోసం, మీ బిడ్డల భవిష్యత్తు కోసం ఈ ఏఆర్ఎస్ ఆంధ్ర సమితికి ఓటేసుకోండి. ఈ కోటేశ్వరం చూసి ఓటేయండి. మీ అందరూ కూడా ప్రతి కుటుంబం 10 కోట్ల ఆస్తి పరులు అవుతారు. అలాగే మనం అనుకునే మొత్తం ఈ మేనిఫెస్టోలో ఉండే జరిగి తీరితే అన్ని సామాజిక వర్గాలు కూడా దఫల వారీగా సీఎం పదవి కూడా ఇచ్చి తీరుతాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి మా వైకే టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.